సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు చిక్కడపల్లి బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి తోటి ఉద్యమకారులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ వీళ్ళందరికీ బీసీ ఉద్యమంలో తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సంఘ సంస్కర్త భారతదేశంలో మనువు పెట్టినటువంటి ఆంక్షలను ధిక్కరిస్తూ నా స్త్రీ స్వతంత్ర మరహతి అన్నటువంటి హుకుం జారీ చేసినటువంటి భారతీయ సమాజంలో స్త్రీ యొక్క హక్కుల్ని హరించి స్త్రీని ఒక బానిసలాగా చూసినటువంటి ఈ వ్యవస్థలో బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, సతీ సహగమనాలు అత్యంత క్రూరమైనటువంటి ఆ 18వ శతాబ్దంలో జరిగినటువంటి ఆ యొక్క అరాచకాలని, అణిచివేతలన్నింటి మీద వాళ్ళు ఉద్యమించి ఈ దేశంలో మొట్టమొదటిగా సావిత్రిబాయి పూలే గారు ఒక టీచర్గా అవతరించి, తన భర్త చెప్పిన చదువుతో టీచర్గా అవతరించి 1848 మొదటి పాఠశాల ఏర్పాటు చేసి దగ్గర 52 పాఠశాలలు భార్యాభర్తలు కలిసి జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు అందులో 18 బాలికా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలహత్య ప్రబంధక్ 1863లో వితంతువులకు పుట్టినటువంటి శిశువుల యొక్క హత్యలు జరగకుండా వాళ్ళను కూడా సంరక్షించడం కోసం గృహాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మహిళా సేవా మండల్ మహిళల యొక్క హక్కుల గురించి 1852లోనే వాళ్ళ మహిళా హక్కుల గురించి కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి రుగ్మతులు, సాంఘిక రుగ్మతుల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు. మరి ఈరోజు ప్రతి స్కూల్లో కూడా సరస్వతీదేవి ఎవరంటే సావిత్రిబాయి పూలే గారే సరస్వతీదేవి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి విద్యాలయంలో సరస్వతీదేవి యొక్క విగ్రహంతో పాటు మా సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో రాగానే జయంతులకు, వర్ధంతులకు దండలేసి పూలమాలు ఇస్తే సరిపోదు. వాళ్ళు ఏం సంస్కరించారు, ఈ దేశంలో ఏం అరాచకం నడిచింది, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏంటి, వాళ్ళు సాధించిన ఉద్యమాలు ఏంటి, వాళ్ళ ఫలితంగానే ఈరోజు మహిళలు ఆకాశం అంత స్థాయికి ఎదిగారు ఈరోజు మహిళలు. కావున విద్య అనేది అన్నిటికీ మూలం, ప్రశ్నకు మూలం. మనం చూస్తే కనుక ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు విద్యకు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నా బీసీలకు అలా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ లేకపోవడం అత్యంత ఘోరమైనటువంటి విషయం అని మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీల యొక్క విద్య, ఉద్యోగాలకు గండి కొట్టడం కాకుండా బీసీల జీవితాలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం వీళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, దాన్ని అమలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఈ 3 పార్టీలు కుమ్మక్కై బీసీల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్గాల యొక్క ప్రయోజనాలు దెబ్బతీయడం కోసం వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై ఆడుతున్న నాటకాలు మొన్న నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ అసెంబ్లీ సమావేశంలో బహిర్గతమైంది. వాళ్ళ నగ్న మనస్తత్వ నాగరికత మొన్న అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. 3 పార్టీలు ఒకటై బీసీల 47% రిజర్వేషన్స్ మీద ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. బీసీలు రావాల్సినటువంటి ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ మీద మాట్లాడినటువంటి సమస్య. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల గురించి కనీస చర్చ లేదు అసెంబ్లీలో. అంటే బీసీల యొక్క ప్రయోజనాలు, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలు 95% ఉన్నటువంటి ఈ తెలంగాణ యొక్క ప్రజల యొక్క సమస్యలను చర్చించడానికి కాకుండా దేనికి ఉన్నట్టు అసెంబ్లీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అసెంబ్లీని వీళ్ళు ఒక పందుల దొడ్డిగా వాడుతున్నారు. ఏదో చిట్చాట్ లేక ఏదో చాయ్ లాగా కెఫే లాగా వీళ్ళకు యూజ్ అవుతుంది తప్ప ప్రజా సమస్యలు చర్చించి, ప్రజా సమస్యల మీద ఉద్యమించి ప్రజలకు కావాల్సినటువంటి శాసనాలు చేయడం కోసం ఆ చట్టసభను ఉపయోగించుకుంటలేరు. ఆ 3 పార్టీలు, ఆధిపత్య వర్గాలు ఒకటైనవి. ఈ యొక్క రాష్ట్ర ప్రజలు దీన్ని గ్రహించవలసిందే కోరుకుంటా ఉన్నాం. కృష్ణా జిల్లాల గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు కృష్ణా జిల్లా గురించి ఏం చేస్తున్నారు? ఆ రోజు కేసీఆర్ గారు, గజేంద్ర సింగ్ షెకావత్ ఆ రోజు
మీటింగ్ పెట్టి వర్చువల్ మీటింగ్ పెట్టిన వర్చువల్ మీట్లో పాల్గొనలే నువ్వు. ఆ రోజు సంగమేశ్వరం నుంచి ఎంత వాటర్ దొరకపోవాలి అంత వాటర్ దొరకపోయింది జగన్. ఆ రోజు జగన్ నీ దోస్తాయి దోసుకపోయాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గురువు, రేవంత్ రెడ్డి దోస్తు చంద్రబాబు నాయుడు దోసుకపోతుండే. ఏముంది? ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు అభాండాలు వేసుకోవడం ఇది కాదు. రాష్ట్ర ప్రజలంతా ఒకటి ఆలోచించాలి. ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకటవ్వాలి. వీళ్ళ యొక్క అరాచకాలని ఎండగట్టాలంటే రాబో ఎంపీటీసీ ఎలక్షన్లో ఈ మూడు పార్టీలను మట్టి కనిపిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎక్కడ నిలబడ్డా, నిజాయితీ పనులు ఎక్కడ నిలబడ్డా, ఓటుకు నోటు తీసుకోకుండా ఖచ్చితంగా గెలిపించి ఈ యొక్క మూడు పార్టీలకు, ఈ మూడు పార్టీల యొక్క పెద్దలకు వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి చర్మగీతం పాడాలి. ఖచ్చితంగా మానసికమైనటువంటి సంస్కృతికరణ చెందాలని తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే గారికి 190వ జయంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.